అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతిపక్షంలో పరిస్థితి వచ్చిన వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకు వెళ్తాను. ఆయనకి వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలబట్లు కానీ సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షం ముందు కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యాలు ఎన్టీఆర్ ఆరోగ్యాలు లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేసారో మళ్ళీ రోజుకి 400 భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో 25 అన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమ విషయాలు మొత్తం వైద్యం విద్య అన్ని విషయాలు ప్రయత్నం చేయాలి. ప్రపంచ దేశాలకే అంటే మిషన్ ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటి అన్ని ప్రత్యక్షంగా కనబడుతుంది మన కళ్ళ ముందు. అన్ని చేసాము. ముందు కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అయితేనేమి అంటే భౌగోళికంగా అయితేనేమి మనకి అన్ని రకాల పక్కన హైవే ఉంది. ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక హెచ్ఎన్ఎస్ఎస్ అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలన్నీ కూడా తీసుకొచ్చారు. మన అనంతపురం జిల్లాకి అయితే సారీ మన సాయిబాబా స్థానిక కల్పించడానికి చాలా అవకాశం ఉంది. ఆనాడు ఇంకా అందరూ కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఇంకా బాగా ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది 2 సంవత్సరాలు. దాని ఇంత ప్రాతిపదిక మీద వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇక కూటమి జనసేన ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అని తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.